హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి పూజా వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మా మరదల వల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూజ అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారండి, కానీ స్వామివారు ఈరోజు అనుగ్రహించాడు. స్వామివారి అనుగ్రహం లేనిది మనం ఏ పూజ కానీ వ్రతం కానీ చేయలేం కదండి. తమ్ముడు వ్రతంలో కూర్చుంటారని అడగగానే మేము వెంటనే వ్రతంలో కూర్చుంటామని చెప్పామండి. ఎందుకంటే మిగతా వ్రతాలతో పోలిస్తే సత్యనారాయణ వ్రతము మనకు ఎక్కడ జరుగుతుందో తెలిస్తే అప్పుడే మనకు స్వామివారి పిలుపు అందినట్టుగా భావించి స్వామివారి వ్రతానికి వెళ్ళి వ్రత పూజా విధానం చూసి స్వామివారి వ్రత కథలు విని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. అందుకని మేము వెంటనే వ్రతంలో కూర్చుంటామని చెప్పామండి. వ్రతము ఉదయం ఉందని చెప్పడంతో మేము ముందు రోజు రావడానికి ప్రయత్నించాం, కానీ కుదరలేదండి. వ్రతం రోజు ఉదయాన్నే లేవగానే బయలుదేరదామనేసరికి వర్షం స్టార్ట్ అయిందండి. బండి మీద కదా రావడంతో కాసేపు ఆగి వర్షం తగ్గిన తర్వాత బయలుదేరి దాదాపు మాకు జర్నీ 2 hours పడుతుందండి. మేము వచ్చేసరికి అయితే తమ్ముడు వాళ్ళు అయితే వెయిట్ చేశారు. మేము వచ్చి తొందరగా రెడీ అయ్యేసి అయితే పూజలో అయితే కూర్చున్నామండి. వ్రతంలో మొత్తం 5 జంటలం అయితే కూర్చున్నామండి. తమ్ముడు మరదలు అలాగే నేను మా వారు అలాగే మరదల వల్ల బాబాయ్ పిన్ని వాళ్ళు 3 జంటలు, మొత్తం 5 జంటలం అయితే కూర్చున్నామండి. స్వామివారి వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. వ్రత విధానం అయితే చూడండి మీరు. నేనైతే మరదలకు వడిబియ్యం పోసేటప్పుడు అయితే మళ్ళీ వాయిస్ ఇస్తానండి. కుడుముకులోంచి గాలి తీసుకొని ఎడముకులోంచి గాలి తీసుకొని కుడుముకులోంచి అలా వదిలేయండి. 3 సార్లు దేవి గాయత్రి చంద ప్రాణాయామ వినియోగ ఉత్తిష్టంత భూతపిశాచ ఏదేశ భూంబారక మన్రోదైన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూ అంజనా తప తస్త వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో బ్రహ్మ భూర్భువస్సుం జంబూ దివ్య భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలस्य ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సంవత్సరాది సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువే వాసరస్తునః గురువాసరే శుభవాసరే శుభకరణ శుభ నక్షత్రే మంగళమిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతా గోత్రోద్భవస్య విజయ వీర్య విద్య ఆయువు ఆరోగ్య అఖండ కీర్తి ప్రతిష్టాది మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యాక ఫల సిద్ధ్యర్థం మమ నిత్య నివాస లక్ష్మీ గృహే ధన కనక వస్తు వాహన అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ आवायामि आसन समर्पयामि पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं सुतोदिक संतोषं आपोष्ट मयो भोस्तन ऊर्जदातन महेनाचि क्षेत्रंग आपोजने आचन इति सिद्धोदक स्नानं समर्पयामि अलंकारार्थं 2 अक्षंतल वेयंడి కుంకుమ వేయండి పసుపు వేయండి గంధం వేయండి अलंकारार्थं అక్షతాన్ సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి గంధం ధారయామి కుంకుమ పసుపు గంధము అక్షంతలు విడి పుష్పం ఓం వినాయకాయ నమః గాని విఘ్నరాజాయ నమః గాని అమ్మ మీకు అందకపోతే అమ్మాయికి ఇచ్చేసేయండి, అమ్మాయి తెచ్చిపెట్టేసి ఓం వినాయకాయ నమః గాని విఘ్నరాజాయ నమః చిటికడు వేయాల, ఎక్కువ వేయొద్దు. ఏమైనా వినాయకాయ నమః గాని విఘ్నరాజాయ నమః గాని అనుకుంటూ 2 అక్షంతలు అలా పైనుంచి విసిరేస్తూ ఉండండి. ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః గౌరీపుత్రాయ నమః స్కందాగ్రజాయ నమః అవ్యాయ నమః పూషాయ నమః అధ్యక్షాయ నమః ద్విజప్రియాయ నమః అగ్నిగర్భించితాయ నమః ఇంద్రశ్రీపదాయ నమః వాణీప్రదాయ నమః శేతయ నమః సృష్టికర్తాయ నమః దేవనేకార్చితాయ నమః శివాయ నమః శుద్ధాయ నమః బుద్ధిప్రదాతాయ నమః గజానాయ నమః దైవమాతాయ నమః మహాగణాదేవతపై నమస్కారం. రంభాపల్లి వేదం సమర్పి కాశ్మీరీ పల్లి వేదం సమర్పి సర్కించును ప్రాణేశ్వర ఉదానేశ్వర సమన్వయేశ్వర జ్ఞానేశ్వర అపనేశ్వర బ్రహ్మనేశ్వర మన రెండుతో సామర్కటమి ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రప సభోమేన్ విశ్వతో ఉత్తరశాంగం పురుషం ఏవేదం యద్భూతం యజ్భూతామృతత్వ శేషానాయ దన్నేనాద్రోది ఏతావానసమయమాతో జాయా కుచ పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదం త్రిపాదోద్వై పురుష పాదోస్య భూతం తతో విశ్వభ్రామతో సాషాణం తస్మద్ విరాజాయతో విరాజో పురుషజాతో చరిచద వచమోరపురేత్ పురుషేణ విషా దేవ యజ్ఞమతత్వత వసంత వసిదాజ్యం గ్రీష్మ ఇద్మశతమి సప్తాస్య త్రిసప్తమిదా కృత దేవ యజ్ఞమతన్వత. అయ్యో సార్ అవసరం లేదు సార్, కొట్టారు కాబట్టి పోయండి అమ్మ, అందరూ అవసరం లేదు, ఆల్రెడీ పోసి దాంట్లో కలిసాయి కొబ్బరి. సప్తస్య సప్తమిదా కృత దేవ యజ్ఞమతన్వత అవద్దన్నం పురుషం పశుం తం యజ్ఞం భయ ప్రక్షణం పురుషజాతమగ్రం తేన దేవ అజయంత సాధ్య ఋషిచ్చే
क्षीराभिषेकं बिल्वाभिषेकं अर्द्राभिषेकं कुंकुमाभिषेकं भस्मं गंधाभिषेकं जलाभिषेकमस्तु श्री रमा सहित वीरं स्वामिने नमः इति पंचामृत सहित अभिषेकं च करिष्यामि मम గంధం వేయండి, కుంకుమ వేయండి, పసుపు వేయండి, అక్షంత తీసుకొని చేతిలో పట్టుకోండి. అదంగా పూజ ఆయన పాదాల దగ్గర నుంచి నెత్తి వరకు కూడా పూజ చేస్తున్నాము. ఓం గోవిందాయ నమః గుల్పం పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంగం పూజయామి. అనగాయ నమః జానం పూజయామి. జనార్దనాయ నమః ఊరం పూజయామి. దివిష్టాయ నమః కటిం పూజయామి. పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఉక్షాబ్ది భువనాయ నమః ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలితాయ నమః వక్షస్థలం పూజయామి. శంఖచక్ర గదార్చితాయ నమః ప్రాణం పూజయామి. బాహుం పూజయామి. కుంభకంఠాయ నమః కంఠం పూజయామి. పూర్ణేందు విభక్తాయ నమః వక్తం పూజయామి. కుంద కుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. నాసాగ్రముక్తాయ నమః నాసికం పూజయామి. రత్నకుండలాయ నమః కర్ణం పూజయామి. సూర్య చంద్రాగ్నిలోచనాయ నమః నేత్రం పూజయామి. సులలాటాయ నమః లలాటం పూజయామి. సాహశీర్షాయ నమః శిరసం పూజయామి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. సర్వాంగానాం పూజయామి. ఇప్పుడు రెండు గింజలు ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉన్నాను. సత్యనారాయణ స్వామినే నమః అనుకుంటూ ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం సత్యభూతాయ నమః. ఓం సత్యపురుషాయ నమః. ఓం సత్యనాదాయ నమః. ఓం సత్యసాక్షినే నమః. ఓం సత్యయోగాయ నమః. ఓం సత్యజ్ఞానాయ నమః. ఓం సత్యజ్ఞానప్రియాయ నమః. ఓం సత్యనిధియే నమః. ఓం సత్యసంభవాయ నమః. ఓం సత్యప్రభువే నమః. సత్యేశ్వరాయ నమః. ఓం సత్యకర్మణే నమః. ఓం సత్యపవిత్రాయ నమః. ఓం సత్యమంగళాయ నమః. ఓం సత్యగర్భాయ నమః. సత్యప్రజాపతియే నమః. సత్యవిక్రమాయ నమః. సత్యసిద్ధాయ నమః. సత్యాచ్యుతాయ నమః. ఓం సత్యవీరాయ నమః. ఓం సత్యబోధాయ నమః. ఓం సత్యధర్మాయ నమః. ఓం సత్యాగ్రజాయ నమః. ఓం సత్యసంతుష్టాయ నమః. సత్యవరాయ నమః. సత్యపారాయణాయ నమః. సత్యపూర్ణాయ నమః. సత్య ఔషధాయ నమః. సత్యశాశ్వతాయ నమః. సత్యప్రవర్ధనాయ నమః. సత్యవిభవే నమః. సత్యజ్యేష్ఠాయ నమః. ఓం సత్యశ్రేష్ఠాయ నమః. సత్యవిక్రమాయ నమః. సత్యధన్వనే నమః. సత్యమేధాయ నమః. ఓం సత్యదీశాయ నమః. ఓం సత్యక్రతవే నమః. ఓం సత్యకాలాయ నమః. ఓం సత్యవత్సలాయ నమః. ఓం సత్యవతయే నమః. ఓం సత్యమేఘాయ నమః. ఓం సత్యరుద్రాయ నమః. సత్యబ్రహ్మణే నమః. సత్య అమృతాయ నమః. సత్యవేదాంగాయ నమః. సత్యచతుర్మత్యే నమః. సత్యభోక్తే నమః. సత్యశుచే నమః. సత్యాజితాయ నమః. సత్యేంద్రాయ నమః. సత్యసంగాయ నమః. సత్యసవర్గాయ నమః. సత్యనియామాయ నమః. సత్యమేధాయ నమః. సత్యవేద్యాయ నమః. సత్య పీయూషాయ నమః. సత్య మోహాయ నమః. సత్య సురానందాయ నమః. సత్య సాగరాయ నమః. సత్య తపనే నమః. సత్య సింహాయ నమః. సత్య మృగాయ నమః. సత్య లోకపాలకాయ నమః. సత్య సిద్ధాయ నమః. సత్య దిక్పాలకాయ నమః. సత్య ధనుత్రాయ నమః. సత్య అంబుజాయ నమః. సత్య వాక్యాయ నమః. సత్య గురువే నమః. సత్య నారాయణాయ నమః. సత్య సాక్షినే నమః. సత్య సమృతాయ నమః. సత్య సంప్రదాయనే నమః. సత్య వహన్యే నమః. సత్య వాయువే నమః. సత్య శిఖరాయ నమః. ఓం సత్యానందాయ నమః. ఓం సత్యాదిరాజాయ నమః. శ్రీ సత్యపాదాయ నమః. ఓం సత్యగుహాయ నమః. ఓం సత్యోదరాయ నమః. సత్యహృదయాయ నమః. సత్యకమలాయ నమః. సత్యనారాయ నమః. సత్యహస్తాయ నమః. సత్యబాహువే నమః. సత్యముఖాయ నమః. సత్యజిహ్వనే నమః. సత్యసహస్రాయ నమః. సత్యనాసికాయ నమః. సత్యశ్రోత్రాయ నమః. సత్యచక్షువే నమః. సత్యశిరసే నమః. సత్యముకుటాయ నమః. సత్యాంబరాయ నమః. సత్యాభరణాయ నమః. సత్యాయుధాయ నమః. శ్రీవల్లభాయ నమః. సత్యగుప్తాయ నమః. సత్యపుష్కరాయ నమః. సత్యధృతాయ నమః. సత్యవారాయ నమః. సత్యగృహరూపిణే నమః. సత్యప్రహరణాయుధాయ నమః. శ్రీరమా సహిత వీర వెంకటేశ్వర స్వామినే నమః. ఇది నారాయణ సమర్పయామి. అలంకారార్థం అక్షతాన్ సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. గంధం ధారయామి. కుంకుమ పసుపు గంధము అక్షంతలు విడి పుష్పాలు వేసి నమస్కారం చేయండి. సర్వదేవానాం ధూపోయం ప్రతిక్రియాతాం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. ధూపం మాత్రమేమి. అమ్మ ఎదురుగా దీపాలు కదా, దీపాలు కూడా స్వామివారికి కదండి. సాక్షాత్ ధూపదీపాంతరం నైవేద్యం పూర్వసారి 2 చుక్కలు కూడా పెట్టుకుంది. 2 చుక్కలు నీళ్ళు వాటి మీద అనంతరం ఇది నారికేల నివేదనం సమర్పయామి. రంభాఫల నివేదనం సమర్పయామి. ప్రాణాయ స్వాహ ఉదానాయ స్వాహ సమన్వయ స్వాహ గానాయ స్వాహ పను బ్రహ్మణాయ స్వాహ. మన 2 చుక్కలు స్వామివారికి బయట మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభోషం సమర్పయామి. పూర్వం మంగళాశాసనపరే దాచార్యై సకృదాయ రమణ గోవిందో. మూత పెట్టండి.
ఎట్లకి ఇచ్చేసాను ప్రసాదం అమ్మ ఇక కలుపుకోండి అమ్మ అలా కలుపుకోండి అమ్మ మొత్తం పొడి ప్రసాదం ఉంచండి అమ్మ హిరణ్యవాత్రంబోర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణో భారతి ఏకదే యజమాన ఇష్టదాతి మంగళం భగవాన్ విష్ణు మంగళం కౌశల్యాయ మహనే పురాత్మనే చక్రవర్తి తనుజాయై సార్వభౌమాయ మంగళం మంగళ శాసనపరై దాచార్యై సత్కృతాయ సుమంగళం శ్రీ రమా సహిత వీరంగి స్వామిని నమైత ఆనంద కర్పూర నీరాంజన దీపం దర్శయామి సమర్పయామి నమస్కరోమి రమా రమణ గోవింద హరే వెంకటరమణ గోవింద గోవింద రక్షక గోవింద గోవింద శ్రీ రమా సహిత వీరంగి స్వామికి జై అమ్మ ఆడవాళ్ళు మంచిగా మీ మంగళసూత్రాలు తీసి అద్దుకోండి స్వామివారి హారతి అమ్మ ఇక అందరూ కూడా హారతి తీసుకుంటే అందరూ కూడా లేచి నిలబడాలి అక్షంతలు పుష్పాలు ఉంటే తీసుకోండి అయ్యా ఆ పిల్లలు అయిపోతే 2 పిల్లలు వేయండి వేసి బయటకు బయట ఉన్న వాళ్ళు కూడా హారతి తీసుకుంటారు లేచి నిలబడాలి అందరూ కూడా అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అక్షంతలు పెట్టండి ఓం తద్వాయం ఓం తదాత్మాన ఓం తత్పురోం నమః అంతఃసరతి భూతేషు ముహాయాం విషముతతం యజ్ఞశం షట్కారస్వం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి నమః త్వందదా ఆపోజ్యోతిర్సంతం బ్రహ్మ భూర్భువస్సువరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పురుషాయ మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్న్యై తన్నో గౌరీ ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే రామపత్న్యై ధీమహి తన్నో జానకీ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ లాలేయం తన్నో వెంకట ప్రచోదయాత్ సర్వదేవతోభ్యో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం కుర్యాతు యాని కాని చ పాపాని జన్మంతరకుతాంచ దానాన్ ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాపసమోహం త్రాయమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణమో తస్మాత్ కారణమావేన రక్షరక్షో జగదీశ్వర రక్షరక్షో పరమేశ్వర శ్రీ రమా సహిత స్వామి ఆత్మలక్ష్మి నమస్కారం సమర్పయామి సువర్ణమంత్రం సమర్పయామి చిత్రమాచర్యం చామరం విజయం అందరికీ గీతం సమర్పించం రాజోపచార శక్తి సమస్తం పూజాచ సర్వాత్మక సర్వం శ్రీ రమా సహితమే వీర వెంకట స్వామి దేవతార్పణమస్తు అక్కడ వేసి నమస్కారం చేయండి అమ్మ జంటలు వేశాక మళ్ళీ మీరు వెనక జరిగితే వెనక ఉన్న వాళ్ళు వచ్చి వేస్తారు అమ్మ ఎవరైనా కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటే కొబ్బరికాయలు కొట్టండి అమ్మ మంగళారతులు ముట్టించారా మంగళారతులు మంగళారతులు రెడీ చేస్తే మంగళారతులు వాడితే అందరికి తీర్థం ప్రసాదం పెట్టేస్తారు నారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామి కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామివారికి అద్ది మీ భర్తలకు అద్దండి అమ్మా ఏ కట్నాలు పెట్టాలి దాంట్లో ఆడవాళ్ళకు సింగిల్గా వచ్చిన ముత్తైదులు ఎవరైనా ఉంటే ఆ మంగళవారం మీ మంగళసూత్రాలు వాళ్ళకు ఆడవాళ్లకు ముత్తైదులకు కొంచెం కుంకుమ కొంచెం పసుపు ఇవ్వండి. చూశారు కదండి, స్వామివారి వ్రతం అయితే చక్కగా జరిగింది. వచ్చిన భక్తులందరూ స్వామివారి వ్రతాన్ని చూసి అలాగే స్వామివారి వ్రత కథలు విని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్రతం అయిన తర్వాత ఇక్కడ మా మరదలికి పుట్టింటి వడిబియ్యం వేడుక అయితే జరుగుతుందండి. వడిబియ్యం కలపడానికి ఇక్కడ నేను మా మరదల వల్ల పిన్ని వాళ్ళు అలాగే వాళ్ళ నానమ్మ వాళ్ళు బియ్యంలో పసుపు వేసి నూనె వేసి బియ్యంలో అయితే పసుపు అయితే కలుపుతున్నామండి 5 ప్రతి ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళైనప్పుడైతే పుట్టింటి వడిబియ్యం పోసి అయితే అత్తగారింటికి పంపుతారు కదండి. కానీ కొన్ని కుటుంబాలలో ఆచారాల ప్రకారం అయితే 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా పుట్టింటి వడిబియ్యం అని పోస్తూ ఉంటారు. అదేవిధంగా మా మరదల వల్ల అమ్మ వాళ్ళకి ఆచారం ఉంది కాబట్టి పెళ్ళై 5 సంవత్సరాలు కావడంతో మళ్ళీ ఇప్పుడైతే పుట్టింటి వడిబియ్యం అయితే పోస్తున్నారండి. ఈ బియ్యంలో మనం పసుపు నూనె వేసి ఈ విధంగా బియ్యాన్ని కలిపిన తర్వాత 5 ముత్తైదులతో వడిబియ్యం పోస్తారు కాబట్టి ఇందులో పెట్టడానికి 5 జాకెట్ ముక్కలు, 5 కుడకలు, 5 పోకలు, 5 ఖర్జూరాలు, అలాగే 5 పసుపు కొమ్ములు, 5 తమలపాకులు,
ఇవైతే పెట్టడం తెలుసండి నాకు, కానీ 5 వెల్లుల్లి రెబ్బలు కూడా పెట్టారండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. కొన్ని ప్రాంతాల వారైతే మనకు పుట్టింటి వడిబియ్యం వేడుకని 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఆడపిల్లకైతే వడిబియ్యం పోసి ఒక పండుగలాగా జరుపుకుంటారండి. ఇలాంటి ఆచారాలు మీకు కూడా మీ ఇంట్లో ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లు అనగానే అదొక చెప్పుకోలేని ఎమోషన్ కదండి ప్రతి ఒక్క ఆడపిల్లకి. ఎందుకంటే మనకి ఎంత ఉన్నా మనం ఎన్ని కొన్నా కూడా పుట్టింటి నుంచి కొంచెం పసుపు కుంకుమ తెచ్చుకోవాలి, అలాగే పుట్టింటికి వెళ్ళి ఒక ముద్ద తిని రావాలి అని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆశ అనేది ఉంటుంది కదండి. ఇక్కడ తమ్ముడిని మరదల్ని కూర్చోబెట్టి ముందుగా కొత్త బట్టలు పెట్టిన తర్వాత బట్టలు కట్టుకొచ్చిన తర్వాత తమ్ముడికి మరదలికి ఒళ్ళో కొత్త బ్లౌజ్ పీసులు వేసి అందులో కుంకుమ పసుపు వేసి పెద్ద ముత్తైదులు అంటారు కదండి, పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అన్ని అనుభవాలు చూసిన వాళ్ళు. ముందుగా పెద్దవాళ్ళు అయితే తమ్ముడికి మరదలికి తాంబూలంతో కలిపి 5 సార్లు వడిబియ్యం పోసిన తర్వాత మనం వడిబియ్యం పోసేటప్పుడు 5 ముత్తైదువులు లేదా 9 మంది ముత్తైదువులు లేదా 11 మంది ముత్తైదువులు ఈ విధంగా పోస్తూ ఉంటారు కదండి. ఇక్కడ నేను ఇంటి ఆడపడుచుగా నేను కూడా ఇక్కడ వడిబియ్యం పోస్తున్నానండి. ఇంటి ఆడపడుచు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వడిబియ్యం పోయాలని చెప్తే ఇక్కడ నేను మా వారు కలిపి తమ్ముడికి మరదలికి అయితే వడిబియ్యం పోస్తున్నామండి. తమ్ముడికి మరదలికి కుంకుమ బొట్టు పెట్టి బ్లౌజ్ పీసు అలాగే తాంబూలంతో కలిపి 5 సార్లు అయితే వడిబియ్యం అయితే ముందుగా మరదలికి పోసిన తర్వాత తమ్ముడికి అయితే వడిబియ్యం పోసాము. కొన్ని ప్రాంతాలను బట్టి ఆచారాలు పద్ధతులు మారుతూ ఉంటాయి కదండి. కొంతమంది పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకు మాత్రమే వడిబియ్యం పోస్తూ ఉంటారు, కానీ కొంతమంది భార్యాభర్తలకు ఇద్దరికి కూర్చోబెట్టి పోస్తూ ఉంటారు. ఇక్కడ మా మరదలు వల్ల పుట్టింటి వాళ్ళ తల్లిగారి ఆచార ప్రకారం అయితే భార్యాభర్తలకు ఇద్దరిని కూర్చోబెట్టి పుట్టింటి వడిబియ్యం అయితే పోసామండి. వడిబియ్యం వేడుక చాలా బాగా జరిగిందండి. వడిబియ్యం పోసిన తర్వాత తమ్ముడిని మరదల్ని ఆశీర్వదించిన తర్వాత అలాగే వ్రతానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ అక్షింతలు వేసి తమ్ముడిని మరదల్ని ఆశీర్వదించారు. తర్వాత తమ్ముడికి మరదలకు నేను మా వారు కలిసి అయితే కొత్త బట్టలు అయితే పెట్టామండి. తర్వాత వచ్చిన బంధువులందరూ తమ్ముడికి మరదలికి కొత్త బట్టలు అయితే పెట్టారు. సత్యనారాయణ వ్రతము అలాగే మా మరదలికి పుట్టింటి వడిబియ్యం వేడుక అయితే చాలా బాగా జరిగింది కదండి. అలాగే తర్వాత తమ్ముడు మరదలు మా వారికి నాకు కలిపి అయితే కొత్త బట్టలు అయితే పెట్టారండి. పుట్టింటి తరపున ఏ వేడుక జరిగినా కూడా ఇంటి ఆడపిల్లలకు బట్టలు పెట్టడం అయితే మన తెలుగింటి సాంప్రదాయంలో ఎప్పటి నుండో ఉండే ఆచారం కదండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? సత్యనారాయణ వ్రతం పూజ అలాగే మా మరదలికి పుట్టింటి వడిబియ్యం వేడుక వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో లెంత్ అవుతుందని స్వామివారి 5 వ్రత కథలు మన ఛానల్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.